నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. జగన్ 2.0 కామెంట్స్, లిక్కర్ పాలసీపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, తాడేపల్లిలో మంటలు. కట్ చేస్తే లిక్కర్కు లింక్ పెడుతూ టీడీపీ చేసిన ట్వీట్తో నవ్యాంధ్ర పాలిటిక్స్ మరోసారి హీట్ ఎక్కాయి. వైసీపీ అధినేత జగన్ ఇంటి దగ్గర జరిగిన ఫైర్ యాక్సిడెంట్కు భద్రతా లోపమే కారణమని ఫ్యాన్ పార్టీ అంటుంటే టీడీపీ సంచలన ఆరోపణలు చేస్తోంది. లిక్కర్ ఫైల్స్ తగలబెట్టారని ట్వీట్ చేసి దుమారం లేపుతోంది టీడీపీ. అసలు జగన్ 2.0 కామెంట్స్కు, లిక్కర్ ఫైల్స్కు లింక్ ఏంటి? జగన్ ఇంటి దగ్గర వ్యాపించిన మంటల్లో కాగితాలు, డైరీలు తగలబెట్టారా? వైసీపీ అధినేత జగన్ ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం. భద్రతా లోపమే కారణమంటున్న ఫ్యాన్ పార్టీ లీడర్లు. లిక్కర్ ఫైల్స్ ను తగలబెట్టారని టీడీపీ రివర్స్ అటాక్. ఏపీలో ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలు నడుస్తున్నాయి. ఎన్నికలు అయిపోయి 7-8 నెలలయిందో లేదో సోషల్ మీడియాలో ఒకరి మీద మరొకరు పోస్టులతో పీక్ లెవెల్ హీట్ ని క్రియేట్ చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ 2.0 కథ వేరే ఉంటుందని చేసిన కామెంట్స్ పై ఓవైపు సెటైర్లు పేలుతున్నాయి. ఇంకోవైపు గత సర్కారు హయాంలో అమలైన మద్యం విధానంపై దర్యాప్తునకు ఆదేశిస్తూ సిట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సరిగ్గా అదే రోజు రాత్రి వైసీపీ అధినేత జగన్ ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. 2 సార్లు మంటలు వ్యాపించినట్లు చెబుతున్నారు. ఈ డెవలప్మెంట్స్ అన్నింటికీ లింకులు పెడుతోంది టీడీపీ. జగన్ 2.0 అంటే ఆధారాలు ధ్వంసం చేయడమేనా అని సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తిస్తున్నారు టీడీపీ అభిమానులు. తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గర రోడ్డు పక్కన ఉన్న గార్డెన్లో మంటలు చెలరేగాయి. బుధవారం సాయంత్రం ఒకసారి, రాత్రి 9 గంటల సమయంలో మరోసారి మంటలు వ్యాపించినట్లు వైసీపీ చెబుతోంది. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. భద్రతా లోపం వల్లే జగన్ ఇంటి దగ్గర ప్రమాదం జరిగినట్లు ఆరోపించింది. జగన్ భద్రతపై ప్రజలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. వైసీపీ ఆరోపణలపై టీడీపీ రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది. సిట్టు పడింది, తగలబడింది అంటూ ట్వీట్ చేసింది. లిక్కర్ స్కామ్ లో సిట్ ఏర్పాటు కాగానే తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి? సిట్ తన ఇంటి దాకా వస్తుందని ముందే లిక్కర్ స్కామ్ కి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగలబెట్టారా అని ప్రశ్నిస్తోంది టీడీపీ. జగన్ ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజ్ను ఎందుకు బయట పెట్టట్లేదో చెప్పాలంటోంది. తానే తగలబెట్టి ప్రభుత్వం మీద తోసేయడమే జగన్ 2.0నా అంటూ అటాక్ స్టార్ట్ చేస్తోంది టీడీపీ. ఎన్ని కుట్రలు చేసి తప్పించుకోవాలనుకున్నా సిట్ వస్తుంది, విచారణ చేస్తుంది, మీ అవినీతిని బయటకు తీస్తుంది అంటున్నారు టీడీపీ నేతలు. గెట్ రెడీ, స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్ అంటూ టీడీపీ చేసిన ట్వీట్ దుమారం లేపుతోంది. వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని కూటమి పార్టీలు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత 5 ఏళ్లలో అమలైన మద్యం విధానంపై దర్యాప్తునకు ఆదేశిస్తూ సిట్ను ఏర్పాటు చేసింది కూటమి సర్కార్. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న ఏ బ్రాండును మార్కెట్లో కనిపించకుండా చేశారని, ప్లాన్ ప్రకారం కొత్త బ్రాండ్లను తెచ్చారని అలిగేషన్స్ ఉన్నాయి. మద్యపాన నిషేధం పేరుతో భారీగా లిక్కర్ రేట్లు పెంచేసి కమిషన్లు ఇచ్చిన వారికే ఆర్డర్లిచ్చారని అంటున్నారు. ఎక్సైజ్ కమిషనర్ ఎంకే మీనా ఇచ్చిన రిపోర్టు ఆధారంగా గత ఏడాది సెప్టెంబర్లోనే కేసు నమోదు చేసిన సిఐడి మరింత ఇన్ఫర్మేషన్ సేకరించిందట. పాపులర్ మద్యం బ్రాండ్లను తీసేసి నాసిరకం బ్రాండ్లు తెచ్చి షాపులకు సప్లై చేసినట్లు గుర్తించారట. ప్రతి బాక్స్ పై కనీసం 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఈ కలెక్షన్స్ లో కీలక పాత్ర పోషించారని అలిగేషన్ చేస్తున్నారు టీడీపీ నేతలు. జగన్ అండ్ కో ఏకంగా మద్యం డిస్టిలరీస్ ను బలవంతంగా లాక్కుందట. ఏపీలోనే పెద్దదైన నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ తో పాటు దాదాపు అన్నింటినీ గుప్పిట్లోకి తెచ్చుకున్నారట. డిస్టిలరీల్లో నాసిరకమైన బ్రాండ్లు ఉత్పత్తి చేయించింది అంటున్నారు.
కమిషన్లు ఇచ్చిన వారికి మాత్రమే వేల కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చారట. ఒక ఆర్గనైజర్డ్ మాఫియాగా ఏర్పడి వేల కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారట. ఈ నేపథ్యంలోనే సిట్ను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే జగన్ ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం జరగడంతో లిక్కర్ ఫైల్స్ కు లింకు పెడుతోంది టీడీపీ. జగన్ 2.0 కామెంట్స్ ను ప్రస్తావిస్తూ తప్పు చేసి పక్కోడి మీద నెట్టేయడమే 2.0నా అని రివర్స్ అటాక్ చేస్తోంది. ఇలా జగన్ 2.0 కామెంట్స్, లిక్కర్ పాలసీపై సిట్, తాడేపల్లిలో మంటలు అన్నింటినీ సింకు చేసి ఫ్యాన్ పార్టీని కార్నర్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. జగన్ ఇంటి దగ్గర మంటలకు కారణమేంటో, లిక్కర్ పాలసీపై సిట్ దర్యాప్తు ఏం తేల్చబోతోంది? వేచి చూడాలి మరి.